మత్తయి సువార్త 13 అధ్యాయము 6వ వచనంను చదువుకుందాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులైనందున ఎండిపోయిను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వేరు లేకపోవడం వల్ల, అంటే లోతైనటువంటి మట్టిలో వేరు లేకపోవటం వల్ల, సూర్యుని వేడి అధిగమించడం వల్ల అవి ఎండిపోతున్నాయి అని చెప్పి మత్తయి గారు తెలియజేస్తున్నటువంటి మాట. అందుకనే దేవుడు అంటాడు, బలహీనమైనటువంటి స్థితి ఎవరికైనా ఉన్నదంటే, ఆ బలహీనమైనటువంటి స్థితి దేని వల్ల కలుగుతుంది అంటే, లోతైనటువంటి జీవితం లేకపోవడం వల్ల ఆ బలహీనమైనటువంటి స్థితి కలుగుతుంది అని మన మత్తయి సువార్త 13:6లో తెలియజేసినట్లుగా ఏమన్నట్టు, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున అవి ఎండిపోతాయి అని. అంటే వేరు లేకపోవడం అంటే క్రీస్తు లేనటువంటి జీవితం. ఎవరిలో అయితే క్రీస్తు అనేటువంటి లోతైనటువంటి జీవితం లేకపోతుందో వారు బండ మీద వేసినటువంటి గింజను పోలి ఉంటారు. కనుక లోతైనటువంటి మట్టిలో పడినటువంటి గింజ ఏ విధంగా అయితే ఫలభరితమైనటువంటి స్థితిలో ఎదుగుతుందో, అందుకే బలహీనమైనటువంటి స్థితి ఎక్కడ కలుగుతుందంటే, లోతైనటువంటి జీవితం లేకపోవడం వల్ల, తన ఆత్మీయ జీవితం లోతైనటువంటి స్థితి లేకపోవడం వల్ల, తన యొక్క జీవితము దేవునిలో లోతైనటువంటి స్థితిలోనికి వెళ్ళకపోవడం వల్ల, క్రీస్తు తన జీవితంలో లోతైనటువంటి జీవితంలోనికి వెళ్ళి మనలో ఆయన మిళితము కాకపోవడం వల్ల ఈ విధమైనటువంటి స్థితి ఎండిపోయేటువంటి ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నటువంటి స్థితి అయిపోతుంది. కనుక ఇంకా లేఖన భాగం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలను మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. ఇక్కడ అంటాడు, ఏలయనగా అతడి గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే, వేరు లోతైనటువంటి స్థితి ఎవరికి ఉండదంటే ధనవంతుడికి ఉండదు. ఎందుకు అనంటే, ధనవంతుడికి అన్ని సమృద్ధిగా ఉండటం వల్ల దేవుడి దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి. ఇతడు గడ్డి పువ్వు వల్ల గతించిపోతాడు అంటే, ఎందుకు గతించిపోతాడంటే, దేవుని లేని లోతైనటువంటి జీవితం లేకుండా, క్రీస్తు అనేటువంటి ఆ యొక్క అభిషేక్తుడు లేని కారణము చేత వాళ్ళు ఏమైపోతారంటే గతించిపోతారు. గడ్డి ఎండిపోనట్లుగా వారు ఎండిపోతారు అని. ఎందుకు ఈ గడ్డి ఎండిపోతుంది అంటే, నీరు లేనిటువంటి చోట్ల గడ్డి ఎండిపోతుంది. నీరున్న కాడ వికసించి గడ్డి మరి ఎక్కువగా వికసిస్తూ ఉంటుంది. అందుకని నీరు అనేటువంటి దేవుని యొక్క క్రీస్తు అనేటువంటి అభిషేక్తుడి నీలో లేకపోతే నువ్వు ఎండిపోతావు. అందుకని దేవుడు తెలియజేస్తున్నటువంటి కొన్ని మాటలు చదువుకుందాం. 11వ వచనం కూడా చదువుకుందాం. ఆ 11వ వచనం కూడా చదివాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 15:6. ఇక్కడ కూడా అంటాడు, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల అంటే దేవుని యందు నిలిచింటే మాత్రమే వికసిస్తారు. దేవుని యందు నిలిచింటే మాత్రమే సజీవ లెక్కల్లో ఉంటారు. దేవుని యందు నివసించితే మాత్రమే ఎటువంటి రోగ రుగ్మతలకి బలహీనతలకు చోటు చేసుకోకుండా దేవుని యొక్క శక్తిని కలిగి జీవిస్తారని. ఆ యొక్క వేరు తనలో లేకపోతే అది తెగిపోతే ఎండిపోద్ది. కాబట్టి మనము లోతైనటువంటి జీవితంలో యేసు ప్రభును ధరించుకొని మనము ఆయనలో ఉంటేనే మనం ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండగలుగుతామని
దేవుడి వాత్సల్యమును బట్టి దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయన్ని ఆరాధించడానికి వస్తున్నటువంటి మనము ఎలాగుండాలంటే ఆయనలో మనలో ఆయన మిళితమై ఉండేటట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని మనము ధరించుకోవాలి. అయితే లోతైనటువంటిది లేకపోతే అది ఎలాగైతే ఎండిపోద్దో, తేమ లేకపోవడం వల్ల ఎండిపోయిద్దని ఇంకొక మాట తెలియజేస్తాడు. అది లూకాసు వార్త 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఏమంటాడంటే తేమ లేకపోవడం వల్ల, అంటే దేవుని యొక్క ఆత్మాభిషేకం లేకపోవడం వల్ల మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయిను. మరికొన్ని ముండ్ల పొదల్లో నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిసి వాటిని అణిసివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగాను ఫలించెనెను. హల్లెలూయా. అంటే ఏ నేల మీద పడిందో ఆ నేల నుండి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎట్లా ఏ విధంగా మంచి నేలన పడినవి మంచి ఫలితాలు వస్తాయి. కనుక దేవుడు అంటాడు, తేమ లేని చోట పడటం వల్ల ప్రయోజనం ఉండదు గింజకి. అంటే తేమకు సాదృశ్యము పరిశుద్ధాత్మ అనేటువంటిది నీలో లేకపోతే, నీలో ఆ పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే, తేమ అనేటువంటి తైలాభిషేకము నీలో లేకపోతే, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఎన్ని వాక్యాలు విన్నప్పటికీ, ఎన్ని మందిరాలు తిరిగినప్పటికీ ప్రయోజనము లేదు అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఎందుకొరకు మనము దేవుని నమ్ముకున్నామో ఆ లోతైనటువంటి మర్మాన్ని దేవుడి దగ్గర మనం తెలుసుకోకుండా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించకపోతే ముళ్ళ తుప్పులో పడినట్టుగా ఈ లోకము అనేకమైనటువంటి ముళ్ళలాగా మనల్ని అణిచివేసి మన ఆత్మీయ జీవితాన్ని కృంగదీసి మనలో తేమ లేకుండా, మనలో వేరు లేకుండా దేవునికి వేరై జీవించినట్లుగా, ఆ వేరై జీవించినప్పుడు గడ్డి ఎండిపోయి ఉన్నట్లుగా మన జీవితాలు ఎండిపోతాయి. ఆ తర్వాతకి మనం ఎదగలేనటువంటి పరిస్థితిలో ఉండి లోకానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళి దేవుని యొక్క సారాన్ని కోల్పోయి, దేవుని యొక్క ఆత్మను కోల్పోయి, దేవుని యొక్క ప్రతిష్ఠితను కోల్పోయి దేవునికి విరోధముగా జీవించి ఆయనకు వేరే జీవించడం వల్ల మనం పేరుడు ఆయన జీవ గ్రంథంలో రాసినటువంటి పేరును కూడా తుడిచివేసేటువంటి పరిస్థితులు మనము తీసుకొని రావడానికి వీల్లేదు. అదే విధంగా ఏబు గ్రంథము 14:2లో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఏబు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. హల్లెలూయా. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. ఎందుకు వాడిపోతాడు? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోతాడు. కొంతకాలము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నవాడు వికసించినట్లుగా కనపడతాడు, కానీ ఆ తర్వాత తనకు తాను వాడిపోయేటువంటి సంగతి తెలియకుండానే తన ఆత్మీయ జీవితాన్ని వాడిపోయేటట్టుగా, అంటే కోయబడినటువంటి జీవితంగా అయిపోతాడు. కోయబడినటువంటి అంటే చెట్టుల్లో నుండి వేరుని తెంచివేస్తే ఏ విధంగా ఎండిపోయిద్దో తన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఎండిపోయి నశించిపోయినటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. అదేవిధంగా కీర్తనాకారుడు రాస్తున్నాడు, 102వ కీర్తన 4వ వచనం. 102వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయిండెను, భోజనం చేయటకే నేను, హల్లెలూయా, భోజనము చేయటకే మర్చిపోతున్నాను. ఎండ దెబ్బకు వాడిపోయి ఉన్నాను. నా పరిస్థితి ఏమో బాగోలేదు. ఎండలో అంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితము మనలో లేకపోవడం వల్ల ఎండిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. కానీ దేవుడు అంటాడు, ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇవ్వగలుగుతా అని చెప్పి నా దగ్గరికి రమ్మని చెప్పి దేవుడు మాట్లాడుతుంటాడు. ఎజెకియేలు 2లో చెప్పినట్లుగా
మీరు నిలవబడండి, మీతో నేను మాట్లాడతానని చెప్తున్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతా. అంటే చాలా మంది చక్కగా నిలవబడలేని ఆత్మీయ జీవితాన్ని అరకొరగా తెలుసుకొని దేవుడిని తెలుసుకున్నా పర్వాలేదు, దేవుళ్ళని నిలబడుతున్నాను అనుకుంటున్నటువంటి జీవితాలు ఉంటాయి. కానీ సరైనటువంటి స్థితిలో లేని కారణం చేత అనేకులు మధ్యలోనే ఎండిపోయేటువంటి పరిస్థితి అయిపోతుంది. ఆత్మీయ జీవితం ఎండిపోయినటువంటి పరిస్థితులు అవటం కారణం చేత వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితము నశించిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల వారు ఎండిపోతున్నారు, వారి ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. కుటుంబంలో ఆత్మీయ ఫలభరితమైనటువంటి స్థితి లేకుండా అనేక కుటుంబాలు వేదనకి, శోధనకి గురైపోతున్నారు. కారణం ఏంటంటే మన ఆత్మీయ జీవితం సరిగా చూసుకొని కారణం చేత. ఎండమావులు చూసి పరుగులెత్తుతున్న ఆత్మీయ జనాంగానికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట అంటే, నువ్వు చక్కగా నిలవబడి దేవుడిని నువ్వు అడిగితే, నువ్వు కూర్చున్నటువంటి గదిలోనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకటానికి, నిన్ను దర్శించడానికి, నిన్ను తడపటానికి, నిన్ను ఆత్మీయంగా వర్ధిల్ల చేయటానికి దేవుడు ప్రేమామయుడు. ఏ విధంగా అయితే హిజ్కియా మరణ దినంలో ఆరంభించినప్పుడు ఏ విధంగా నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసిండో, అదే విధంగా నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం నశించిపోయినప్పుడు నువ్వు ఏకాంతంగా నువ్వు చక్కగా నిలవబడి దేవునిలో ప్రార్థన చేసి పడిపోయినటువంటి, ఎండిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకున్నటువంటి స్థితిలో నువ్వు లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఎండిపోయి ఆ తర్వాత నీ జీవితమే ఎండిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కనుక ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి నీ జీవితం పరిపూర్ణంగా లోకానుసారమైనటువంటి జీవితాన్ని గడపొద్దని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదే విధంగా 1 పేతురు పత్రిక 1:24 కూడా చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1:24. సర్వశరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డివాడును దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. అంటే మీకు ప్రకటించిన ఈ సువార్త, ఈ వాక్యమే, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలవబడుతుంది. దేవుని వాక్యము అంటే వాక్శక్తి, దేవుడు వాక్శక్తి. ఏ దైవజనుడు అయితే చెప్తున్నాడో దానిని నిర్లక్ష్యం చేయకుండా ఇది దేవుని యొక్క మాట అనుకున్నటువంటి స్థితిలో తన యొక్క ప్రవర్తన జీవితాన్ని చూసినటువంటి ప్రతి ప్రజాంగము దేవుని వైపు తిప్పబడి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకొని దేవుళ్ళు నడిచి నిలిస్తే గడ్డి పువ్వు లాంటి జీవితం అయినటువంటి మనల్ని వికసింపజేసి దేవుడు విలువైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కనుక వారి అందమంతయు గడ్డిలాగానే ఎండిపోతుంది. ఈ రోజుల్లో చూసినట్లయితే అందచందాలకు వెళ్ళిపోయినటువంటి వారు అనేకమైనటువంటి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి అందాన్ని ప్రేమించి వికసించాలని ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంత అగ్లీగా తయారైపోతున్నారో దేవునికి వేరే మనం ఏమీ చేయలేం. కనుక దేవుని చిత్తానుసారంగా మనం ఉంటే వికసించే పరిమళ సువాసనగా మన ఆత్మీయ జీవితాన్ని శిఖరింపజేయటానికి దేవుడు కృప చూపుతాడు. అదే విధంగా మనము దానిని చూసినప్పుడే కాకుండా దాని యొక్క వాసన చూసినప్పటికీ ఆహ్లాదకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించగలిగేది మన యొక్క యేసు వాసన అనేటువంటిది మనలో ఉంటే, ఏ సువాసనతో మనకు సంబంధం లేదు. యేసు అనేటువంటి నామకరణలో యేసు అనేటువంటి వాక్యము మనలో ఉంటే ఆ సువాసనతో దేవుని నామాన్ని గణపరుస్తున్నప్పుడు మనము ఎండిపోయినటువంటి స్థితిలో కూడా జీవజలపు నీటి ఓట దగ్గర ఉన్నటువంటి ఏ చెట్టు అయితే ఏ విధంగా అయితే వికసించిందో ఫలభరితమైనటువంటి స్థితి ఉంటుందో ఆ జీవజల నీటి ఓట అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుళ్ళు మనం నిలబడితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 40:7-8 కూడా చదువుకుందాం. యెషయా గ్రంథము 40:7-8 యెహోవా యెహోవా తన శ్వాసను తన మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును,
మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. ఆయన శ్వాస ఊదిన వెంటనే, ఆయన ఇక్కడ అంటున్నట్టు మాట ఏంటంటే, యెహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. ఎందుకు? దేవుని యొక్క శ్వాసలో ఉన్నట్లు పవర్ ఏంటి అంటే, నువ్వు సరైనటువంటి స్థితిలో లేకపోతే నువ్వు ఎండిపోతావు. ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని జ్వాల లాంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు సరైనటువంటి స్థితిలో లేకపోతే నువ్వు ఎండిపోతావు. అదే ఆత్మీయ జీవితం నీలో ఉంటే నువ్వు ఇంకా శిఖరించగలుగుతావు. ఆ పరిశుద్ధాత్ముడు నీ మీదకి ఊదినప్పుడు నువ్వు ఎలాగుండాలి? నువ్వు ఎండిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నవా, లేకపోతే నీ జీవితము ఫలభరితమైనటువంటి స్థితిలోనికి వస్తుందా? ఫలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధము చేత ఫలభరితమైనటువంటి స్థితిని కల్పించుకోవాలి? దేవుడు అంటాడు, యోసేపు ఎంతో శ్రమలు పొంది ఎంతో ఇబ్బందుల పాలై అన్నదమ్ముల ద్వారా తల్లిదండ్రుల ద్వారా చేదరించుకున్నటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకొని ఆయన ఉన్నటువంటి పరిశుద్ధతను కలిగి జీవించిన కారణం చేత ఇతను ఫలించేటి కొమ్మ అన్నాడు. హల్లెలూయా. అతడు ఫలించేటి కొమ్మ అని ఏ విధంగా దేవుడు తెలియజేశాడంటే, వృద్ధిని చేయటానికి ఆయనకి ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ నిలవబడినటువంటి కారణం చేత తనని ఫలించేటి కొమ్మగా ఆశీర్వదించాడు. కనుక ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి తీగలు ద్రాక్షవల్లిలో నిలబడితేనే తప్ప ఫలభరితమైనటువంటి స్థితి ఉండదు. మనం అనుకుంటాము, ఇక చాలు మేము రక్షణ పొందుకున్నాం, ఇక చాలు వారము ప్రార్థనకు పోకున్నా, నెలకి గొలుసు ప్రార్థనకు పోతే చాలు అనుకునేటువంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదు. 6 దినాలు నీ పని అంతా చేసి 7వ దినము దేవునికి పరిశుద్ధమైనటువంటి దినంలో, పునరుద్ధాన శక్తిమంతుడైనటువంటి దినాల్లో మనము ఆయన శక్తిని మనం పొందుకునేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక మనం ఎండిపోయేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. దేవుని చిత్తానుసారంగా మన ఆత్మీయ జీవితాన్ని గడుపుదాం. అదే రీతిలో యోహాను సువార్త 15:2 కూడా చదువుకుందాం. ఇందాక చదివినట్లుగానే 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్త 15:2. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. నువ్వు ఈ మందిరంలో దేవుని యొక్క మహిమ చేత నువ్వు నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణులుగా నీ జీవితాన్ని కొనసాగితే, లోక మాలిన్యము అనేటువంటి స్థితి నీలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. ఆ తేమ చేత, ఆ పరిశుద్ధాత్మ తైలాభిషేకము చేత నువ్వు అభిషేకించబడినప్పుడు నీవు ఎలాగైతే ఫలభరితమైనటువంటి స్థితిలో ఉంటావో నిన్ను అందులో నుండి త్రోసివేయడు. కనుక నువ్వు ఒకవేళ ఫలభరితమైనటువంటి స్థితి లేకపోతే ఏమైంది? నాలో ఫలింపని ప్రతి తీగెను తీసి పారవేస్తానంటున్నాడు. అంటే ఆయనలో ఫలింపు అనేటువంటి స్థితి నీలో లేకపోతే, ఇక ఎంతకాలము చూసినా అంజూరపు చెట్టు ఫలించలేదని దాన్ని ఒక్కసారిగా నువ్వు ఇక నుండి పూర్తిగా నువ్వు కాయవు అని చెప్పి ఏ విధంగా అయితే శపించాడో, ఆ విధంగా దేవుడు మనల్ని శపించేటువంటి స్థితిని మనం కల్పించుకోకుండా ఉండాలంటే ఆయనలో మన ఫలభరితం ఉండాలి. నువ్వు మొదట్లో ఉన్నటువంటి ఆరంభంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం తుద శ్వాస వరకు ఆ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించే వారగా ఉండాలి. కనుక రోగం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆసక్తితో ప్రార్థన చేసి దాని నుండి విడుదల పొందినవో, శ్రమలు వచ్చినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేసి దాని నుండి విడుదల పొందుకున్నవో, అదే విధమైనటువంటి స్థితి నీ జీవితాంతము కాపాడుకొని, శ్రమలు ఉన్నా లేకపోయినా ప్రభువులో దానికి దగ్గరగా ఉండేటువంటి మధురమైనటువంటి స్థితి ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థనా జీవితం. కన్నీటి అనుభవంలో దేవుని దగ్గర ఉండి ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండాలి. ఒకవేళ నువ్వు ఫలభరితమైనటువంటి స్థితిలో లేకపోతే, తోటమాలిక చెప్పినట్లుగా ఈ విషయంలో కూడా దేవుడు దైవజనులకు తెలియజేస్తాడు. అనేక సార్లు దైవజనులు అడ్డుపడినప్పటికీ అంటాడు, నువ్వు అడ్డు తొలుగు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల గురించి మోషేని అన్నప్పుడు, మోషే ఏ విధంగా అయితే అడ్డుపడ్డాడో, మీ ఆత్మీయ జీవితంలో నీవు ఏ విధమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఆ దైవజనులు నీ ఆత్మ గురించి లెక్కప్ప చెప్పవలసిన వారుగా ఉన్నారు కనుక వారు అడ్డుపడుతున్నారు. అదే విధంగా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని గడిపితే గతించిన కాలమే చాలంటాడు. కానీ రక్షణ పొందుకున్నాడు నీవు,
రక్షణ పొందుకొని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నీవు నిన్ను త్రోసివేయకముందే, నిన్ను అందులో నుండి వేరు తెంచివేయకముందే నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించి నిర్లక్ష్యం పెట్టడం వల్ల నీ కుటుంబానికి నువ్వు చేసేటటువంటి మేలంటూ ఏదీ లేదు. కనుక నిన్ను త్రోసివేస్తే నీ కుటుంబం కూడా త్రోసివేయబడుతుంది. కనుక ఏ విధంగా అయితే గెహాజీ దైవజనునికి తెలియకుండా ఏ విధంగా ఆ యొక్క తీసుకొని వచ్చాడు అక్రమమైనటువంటి స్థితిలో ఉన్న వాటిని, కానీ దైవజనుడు వద్దన్నాడని వెళ్ళి తీసుకొని వచ్చడం వల్ల ఆరి సంతతి అందరికీ ఒక కుష్ఠరోగాన్ని సంప్రాప్తి చేసుకున్నాడు. అదే విధంగా నీ కుటుంబం అభివృద్ధిలోనికి రావాలన్నా, నీ పిల్లల అభివృద్ధిలోనికి రావాలన్నా, నీవు ఫలభరితమైనటువంటి స్థితిలో కుటుంబంలో నీవు దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నువ్వు సరైనటువంటి స్థితిలో ఉంటే నీ కుటుంబం సరైనటువంటి స్థితిలో ఎదుగుతుంది. ఒకవేళ నువ్వు సరిగా లేకపోతే నీ కుటుంబం అంతయు ఇబ్బందుల పాలైపోతుంది. కనుక దేవుని చిత్తానుసారంగా అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 40-42 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 40-42 వచనాలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యముల నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. హల్లెలూయా. ఏడుపు పండ్లు కొరుకుట ఉండేది. దానిలోనికి ఎవరిని తీసుకొని పోతాడంటే, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తియు జరుగును. గురుగులు అనగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పొలంలో సాతాను వచ్చి గురుగులని కూడా దాంట్లో మొలకెత్తడం కోసం ప్లాన్ వేసింది. అంటే సంఘం అనేటువంటి దేవుని యొక్క కట్టుబడిలో ఉన్నటువంటి సంఘంలో గురుగులు నాడబడుతున్నాయి. గురుగులు అంటే అపవాది సంబంధించినటువంటి మనుషులను అని పోలి అది నడుస్తుంది. కనుక అంటే దేవుని యొక్క క్రియలు లేకుండా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా లేకపోతే వాక్యానికి విరోధంగా నడుస్తున్నారో వారిని దేవుడు గురుగులుగా పోల్చాడు. ఆ గురుగులను తీసుకొని పోయి యుగ సమాప్తి అందు, అంటే దేవుని యొక్క రాకడ సమాప్తిలో, అంటే దేవుని యొక్క రాకడో లేకపోతే మన ఆత్మీయ జీవితం పోకడో ఏది జరిగినప్పుడు దాన్ని లెక్క చూసి సరైనటువంటి స్థితిలో ఉన్నారా లేరని లెక్క చూసి మన జీవితాన్ని లెక్క చూసి ఆయన త్రోసివేయటానికి, అగ్నిలో కాల్చివేయటానికి లెక్క చూస్తాడు. కనుక మనం ఎలాగుండాలని దేవుడు తెలియజేస్తున్నాడంటే, సరైనటువంటి స్థితిలో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు కాపాడుకోమని. అదే విధంగా అదే 25-30 కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 20-25-30 వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునా. నేను దాసుని కూడా దేవుడు వదిలిపెట్టడు. ఎవరిని వదిలిపెట్టడు భూమి మీద. ఎవరైనా ఆయన పని చేసిన వాళ్ళు, పరిపూర్ణముగా దేవుని చిత్తానుసారంగా జీవించిన వారు. అలాగూ లేకపోతే దాసుడైనా లేకపోతే యజమానుడైనా యాజకుడైనా లేవీయుడైనా ఎవరైనా దేవుని దృష్టిలో సమానమే. అందరికీ లెక్క ఒకే తరాజు చూసినట్లుగా దేవుడి న్యాయపీఠం ఎదుట ఆయన తరాజు తీసి మనల్ని చూస్తాడు. కనుక మన ఆత్మీయ జీవితాన్ని సరిగా చేసుకోకపోతే గడ్డి పువ్వు లాంటి జీవితంలోనే అనేకమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంలో పడిపోయి దేవునికి విరోధమైనటువంటి స్థితి ఉంటే, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత అపవాదంటది నీ కన్నులు తెరవబడ్డాయి, నువ్వు లోకాన్ని చూడు, లోకంలో ఉన్నట్టు వాటిని చూడు, ఆకర్షించుకో. ఇక అస్సలు నీకున్నటువంటి స్థితి ఎలాగున్నదో తెలుసా? నువ్వు ఎలాంటి అందం కలిగి ఉన్నావో, నీలాంటి ఐశ్వర్యము, నీకున్నటువంటి అందము, నీకున్నటువంటి డాంబికమైనటువంటి స్థితి, ఆ మాట తీరు నువ్వు చూస్తే నువ్వే బలవంతుడుగా ఉన్నావు అని చెప్పి హెచ్చించబడినప్పుడు సాతాను యొక్క హెచ్చింపులోనికి రాకుండా తగ్గించుకొని తనను తాను యేసు ప్రభు భూమి మీదకి వచ్చి రిక్తుడైనట్లుగా రిక్తత్వంలోనికి మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని నడుపుకోవాలి. అయితే చాలా మంది రిక్తత్వంలో లేకుండా
పడిపోయినటువంటి స్థితిలో, అహంభావమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అన్ని తెలిసి దేవునికి విరోధంగా జీవించేటువంటి కార్యాలకు వెళ్ళిపోతున్నారంటే వారిలో గురుగులు అనేటువంటి అపవాది వేస్తున్నటువంటి క్రియలను బట్టి వారు అగ్ని పాలైపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక మనం దేవునిని నమ్ముకున్నటువంటి మనం ఎలాంటి జీవితాన్ని గడపాలంటే ఆయన మనలో వేరుగా ఉండకుండా, వేరు లేకపోవడం వల్ల మనం ఎండిపోయేటువంటి పరిస్థితిలో ఉంటాం. కనుక మనం వేరుగా ఉండకుండా దేవునిని అంటిపెట్టుకొని జీవితాన్ని మనం కొనసాగించాలి. ఆ తర్వాత తేమ అనేటువంటి తైలాభిషేకము చేత మనం ప్రార్థన చేసే విషయంలో పరిశుద్ధాత్మలోనికి మనము నడిపించే ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తే ఆయన ఏ విధంగా అయితే శిష్యులకు ఆరోహణమైనటువంటి స్థితి కల్పించాడో మనకు కూడా దేవుని యొక్క మహిమ ప్రజ్వలింపజేసి మనకి ఎండిపోయినటువంటి ఎముకలకు జీవాన్ని ఇచ్చినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని ఎండిపోకుండా పరిశుద్ధాత్మ చేత సిగిరించి అభివృద్ధి పొందేటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు. కనుక మన జీవితాన్ని సరైనటువంటి స్థితిలో లేకపోతే, అదిగో ఏబు ఏ విధంగా గడ్డి ఎండును పువ్వు రాళ్ళును అని చెప్పి అన్నట్లుగా మన జీవితము రాలిపోయేటువంటి పరిస్థితిలో, ఎవరికి ఏది శాశ్వతమైంది కాదు భూమి మీద. ప్రతి దానికి ఒక టైం ఉన్నది, కానీ మన యొక్క హార్ట్కి టైం అన్నట్టు దేవుడు ఇవ్వలేదు. కనుక ఏ క్షణము ఏ గడియో మన ఆత్మీయ జీవితాన్ని ఒకప్పుడు నోవాహు కాలంలో ఏ విధంగా అయితే జలప్రలయం చేత ఇక భూమిని సర్వనాశనం చేశాడో, అదే విధంగా లోతు దినాల్లో అగ్ని గంధకాలు ఏ విధంగా అయితే కురిసినాయో, ఇప్పుడున్నటువంటి లోకము దేని కొరకు ఎదురు చూస్తుందంటే అగ్ని కొరకు ఎదురు చూస్తుంది భూమి అంతా. కనుక రేపు భూమికే నిలవ చోటు లేని పరిస్థితులు రాబోతుంది. యుగ సమాప్తిలో సదాకాలము దేవుడి యొక్క ఆత్మ మనకు తోడుగా ఉండకపోతే ఆ నిత్యాగ్ని గండము పాలైపోతాం. కనుక మనలో దేవుని యొక్క క్రీస్తు మనలో ఉండేటట్లుగా, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి తైలాభిషేకం అనేటువంటి తేమ మన జీవితంలో ఉంటే సిగ్రింపజేయగలుగుతాం. పరిశుద్ధమైనటువంటి స్థితిలో నడిస్తే పరిపూర్ణమైనటువంటి స్థితిని మనం కల్పించుకొని దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. గనక దేవుని చిత్తానుసారంగా జీవించి ఆయన మహిమ కొరకు జీవితాన్ని కొనసాగిద్దామని తెలియపరుస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన జీవితాల్ని ఎలాగుండాలంటే ఆరిపోయేటువంటి దివిటిలా ఉన్నటువంటి మన జీవితాల్ని ఆయన సన్నిధానంలో మనం వెలిగించబడే వారంగా ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు, ప్రతి దానికి సమయం ఉన్నది. మన ఆత్మీయ జీవితాన్ని కూడా సరి చేసుకునేటువంటి సమయము ఇప్పుడు వచ్చింది. కనుక మనం సరి చేసుకొని ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం. ఆయన ఆత్మీయ మేలుల చేత అనేక ఆత్మలకు ప్రయోజనకరమైన పాత్రలుగా మనం వాడబడదామని తెలియపరుస్తూ దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.